नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की इंतहाई ज़रूरी अहम ख़बर के साथ आपके रूबरू हाजिर हूँ। ख़बर इस बार लॉ फील्ड से है, एडवोकेसी से है। ख़बर ये है कि आज करनूल ज़िला कोर्ट के रूबरू इंडियन एसोसिएशन ऑफ लॉयर्स IAL करनूल आंध्र प्रदेश के वकला की जानिब से रियासत आंध्र प्रदेश में एडवोकेट प्रोटेक्शन एक्ट लाने का मुतालबा करते हुए एक पुरजोर एहतजाज किया गया। इस मौके पर करनूल डिस्ट्रिक्ट बार एडवोकेट्स एसोसिएशन के प्रेसिडेंट और सेक्रेटरी ने भी शिरकत की। इस मौके पर वकला ने मुतालबा किया कि रियासत आंध्र प्रदेश की हुकूमत फौरी तौर पर एडवोकेट प्रोटेक्शन एक्ट लाए, क्योंकि मुख्तलिफ़ मकामात पर एडवोकेट्स पर हमले हो रहे हैं। एडवोकेट्स वकला जो है अपने फ़राइज़ अंजाम दे रहे हैं, लेकिन चंद लोग जो है उन्हें गलत समझते हुए उन पर अटैक कर रहे हैं और जान भी ले रहे हैं। तो इसके ख़िलाफ़ एक मज़बूत क़ानून बनाने का मुतालबा किया। IAL वालों ने इस मौके पर दीगर वकला ने भी उनकी हिमायत की। इस मौके पर KDBA के सेक्रेटरी महेश्वर रेड्डी, प्रेसिडेंट चंद्रुडू और IAL के ज़िम्मेदार रवि कांत और राजेश, एडवोकेट J रसूल ख़ान लैंडलॉर्ड के अलावा सैयद कुदरतुल्लाह क़ादरी, ओम प्रकाश सार और दीगर रवि CPM और दीगर अहम शख्सियात शरीक रहे। आप देखिए खुसूसी रिपोर्ट सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर करें, और K3 के नाम से भी एक और हमारा यूट्यूब चैनल है, उसे भी ज़रूर सब्सक्राइब करें, और कॉफ़ी विद कुदरतुल्लाह क़ादरी करनूल ज़रूर देखें। నిరంతర దాడులను ABCD ఆల్ఫాబెటికల్లో ఆంధ్రప్రదేశ్ ఏ ఉంటే న్యాయవాదుల రక్షణ చట్టంలో జడ్డులో ఉంది. పక్కన ఉన్నటువంటి తెలంగాణ టీ మధ్యలో ఉంటే ముందుంది, రాజస్థాన్ వెనక ఉంటే ముందు. కాబట్టి ఈ రాష్ట్రంలో పాలన జరుగుతున్నటువంటి ఈ రోజు నిన్న మేము పేపర్లో చూడడం జరిగింది. కేవలం ధర్నా రోజు జరుగుతుందనేసి సంబంధిత శాఖ మంత్రులు ప్రకటన ఇవ్వనంత మాత్రాన అది కల్లబొల్లని మాట మాత్రమే అని మీరు గమనించాలా. కాబట్టి రేపు రాబోయే ఆగస్టు స్వాతంత్ర వేడుక సందర్భంగా ఆలోచన ఇది అమలు జరిగే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవంగా స్వీకరించి న్యాయవాదుల రక్షణ పట్ల తీసుకురావాలనేది న్యాయవాదుల యొక్క మా యొక్క అభిమతం. ఇన్ని దాడులు జరుగుతున్నా ఈ రాష్ట్రం అభివృద్ధి ఉండాలంటే శాంతి విఘాతం కలగకూడదు, ప్రజలకు ప్రజాస్వామ్య రక్షణ విఘాతం కలగకూడదు. ప్రజాస్వామ్యం ఎప్పుడైతే పరిరక్షణ ఉంటుందో న్యాయ వ్యవస్థ పదిలంగా ఉంటది, రాజ్యాంగం పదిలంగా ఉంటది, న్యాయవాదులు చొరబడి ఈ దేశానికి రక్షణగా ఉంటాననేది న్యాయవాదులుగా మా ఐక్యత. కాబట్టి మిత్రులారా, ఇంతవరకు మాట్లాడినటువంటి మిత్రులకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చి ఈ అవకాశంలో పాల్గొని ధన్యవాదాలు న్యాయవాదులు తెలుపుతూ ముగిస్తా ఉన్నాం. తీసుకురావాలి, అమలు చేయాలి, అమలు చేయాలి, అమలు చేయాలి, ఇవ్వాలి, ఇవ్వాలి, కల్పించాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. పోరాటం 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 పోరాటం. హైకోర్టు బెంచ్ కర్నూలు హైకోర్టు బెంచ్ కర్నూలు హైకోర్టు బెంచ్ న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, హైకోర్టు బెంచ్ న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత. ఈరోజు అందరికీ న్యాయం చేసే న్యాయవాదులకు అన్యాయం అయితే రక్షణ కల్పించాలని కోరుతూ నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇందాక మన సీనియర్లు అందరూ కూడా మాట్లాడినారు. న్యాయవాదులకు రక్షణ చట్టం కావాలని చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తున్నాము. నిన్ననే పత్రికలో వచ్చింది పరిశీలిస్తున్నాము అని. పరిశీలించడం కాదు, వెంటనే తక్షణమే చట్టం తీసుకురావాలా, చట్టాన్ని అమలు చేయాలా,
చట్టం చాలా కఠినంగా ఉండాలని చెప్పి మేము ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా ఈ ఫైలింగ్ అనే ఒక సిస్టమ్ తీసుకొస్తున్నారు. మేము ఫిజికల్గా ఫైల్ చేస్తాం కోర్టులో, మీకు అవసరమైతే కోర్టు అవసరం అనుకుంటే మీరు ఆన్లైన్ చేసుకోండి, మీరు ఏమైనా చేసుకోండి. కానీ న్యాయవాదులకు ఈ ఫైలింగ్ సిస్టమ్ అనేది చాలా బడ్డంతో కూడుకున్నది, ఖర్చుతో కూడుకున్నది. కాబట్టి ఆ ఈ ఫైలింగ్ సిస్టాన్ని కూడా మేము న్యాయవాదులుగా వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు ఈ నిరసన తెలియజేయడం అందరికీ తెలిసిన విషయమే. అయితే మరొక్కసారి ఏమంటే రక్షణ చట్టం చేసేంత వరకు కూడా ఈ పోరాటం ఇట్లే కొనసాగిస్తారని, అందులో మేమందరం కూడా పాలు పంచుకుంటామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా చాలామంది న్యాయవాదులకు సొంత ఇల్లు లేవు. కాబట్టి ఇక్కడ న్యాయవాదులకు, కర్నూలు నగరంలో ఉన్న న్యాయవాదులకు కూడా ఎవరైతే బిలో పావర్టీ ఉన్నారో అలాంటి వాళ్ళకి అందరికి కూడా ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పి ఈరోజు ఈ నిరసన కార్యక్రమంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఐఏఎల్ ప్రొటెస్ట్ కు అధ్యక్షత వహించిన బిఎస్ రవికాంత్ ప్రసాద్ గారికి, మన భారత అధ్యక్ష కార్యదర్శులకు, సీనియర్ న్యాయవాదులకు, జూనియర్ న్యాయవాదులు, నా తోటి న్యాయవాదులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏర్పడి 70 ఏళ్లకు పైగా అయింది. తెలంగాణ ఏర్పడి కనీసం పట్టుబడి 10 ఏళ్ళు కూడా కాలేదు. అటువంటి రాష్ట్రంలోనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు పరిచారంటే మన మేధావులైన నారా చంద్రబాబు నాయుడు గారు, 40 ఏళ్ల చరిత్ర గల ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా స్పందించి ఆంధ్రప్రదేశ్లో న్యాయవాదులకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే ప్రభుత్వంలోకి వచ్చి న్యాయవాదులకు స్టైఫండ్ 10,000 రూపాయలు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే 5,000 రూపాయలు ఏదైతే అడ్వకేట్ చదివిన తర్వాత 3 ఏళ్ల కాలానికి గాను వాళ్ళ ప్రాక్టీస్లో ఇబ్బందులకు గాను 5,000 రూపాయలు ఇస్తే ఆయన చెప్పిన మాట చెప్పినట్టుగానే హామీని అమలుపరిచి అడ్వకేట్లకు సహాయకారిగా ఉండి ప్రతి ఒక్క విషయాన్ని అడ్వకేట్లు, మేధావులైన అడ్వకేట్లకు ఆయన చేశాడు. అలాగే ఇప్పుడు కూడా ఈ ముఖ్యమంత్రి స్పందించి ఇంకా 2 సంవత్సరాలు పూర్తయినా కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఇచ్చిన హామీలను పరిపూర్తిగా చేయలేకపోగా గుర్తించి మన పక్క రాష్ట్రమే ఆ రాష్ట్రాన్ని చూసి ఆయన కొంచెమన్నా జ్ఞానం పెంచుకొని ఖచ్చితంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేస్తూ, అలాగే న్యాయవాదులకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. అలాగే ఇళ్ల పట్టాలు అయితేమి, ఇన్సూరెన్స్ అయితేమి, అలాగే ఇంకా కొన్నిటి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ అడ్వకేట్లకు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి మేము విన్నవిస్తున్నాం. అలాగే ఈరోజు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఇటువంటి ప్రొటెస్టులకు ఎప్పుడు ముందుండి సహకరించి మీకు మద్దతు తెలుపుతామని చెప్పేసి ఈ ప్రొటెస్ట్ తెలియజేసుకుంటాను. నా పేరు రాజేష్ బాబు, అడ్వకేట్, కర్నూలు. రవికాంత్ ప్రసాద్ గారికి, అదేవిధంగా ఐఏఎల్ జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య గారికి, అదేవిధంగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బి చంద్రుడు, ప్రధాన కార్యదర్శి మహేష్ రెడ్డి, అదేవిధంగా మాజీ ప్రెసిడెంట్ ఓంకర్ సార్ గారికి, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి సీనియర్ న్యాయవాదులకు, జూనియర్ న్యాయవాదులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారత న్యాయవాదుల సంఘం ఐఏఎల్ పిలుపు మేరకు కర్నూలులో న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని అమలు చేయాలని పోరాటం చేయడం జరుగుతూ ఉంది. ఈ న్యాయవాదులకు ఎందుకు ఈ రక్షణ చట్టం కావాలని అడుగుతున్నామంటే, ప్రతి జిల్లాల్లో, ప్రతి రాష్ట్రంలో న్యాయవాదుల దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే న్యాయవాదులకు ప్రొటెక్షన్ చట్టం లేకపోతే ఈ న్యాయవాదులు ఈ ప్రాక్టీస్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అదేవిధంగా పక్క రాష్ట్రంలో తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకొచ్చినారు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు రక్షణ చట్టాన్ని అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. దానికి కబద్దార్. మేము ఈ రక్షణ చట్టాన్ని తీసుకొచ్చేంత వరకు భారత న్యాయవాదుల సంఘం ఐఏఎల్గా పోరాటాలు చేస్తూనే ఉంటామని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అడ్వకేట్స్ రక్షణ ప్రొటెక్ట్ యాక్ట్ కోసం ధర్నా చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేసేది ఒకటే, పక్క రాష్ట్రం తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలనలో రక్షణ చట్టం తీసుకొచ్చారు. మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా ఈ రక్షణ చట్టం త్వరలో మాకు అనుగ్రహించాలని తీసుకొచ్చి అడ్వకేట్ ప్రొటెక్ట్ యాక్ట్ అమలు పరచాలని ఐఏఎల్స్ తరఫున కోరుచున్నాము. నా పేరు కె ప్రభాకర్, కర్నూలు బార్ అసోసియేషన్ స్పోర్ట్స్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్. ఈ ఊరు చూడండి, మనం కూడా మా అడ్వకేట్లు కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం. శాంతి భద్రతలు ఎక్కడ ఉన్నాయో, దాడులు ఎక్కడ తగ్గకుండా ఉంటాయో అప్పుడు అభివృద్ధి 100% ఉంటుంది. సీఎం గారు బాగా ఆలోచన తెలివిగల వాళ్ళని, మహామేధావులని తెలుసు.
కానీ ముందుగానే తెలంగాణ వాళ్ళు తెలుగులో మన తెలుగులో ముందుగానే దాన్ని అమలు చేశారు. దయచేసి ఆలోచించండి. మేము ఆలోచనల పరులం, అభివృద్ధి కోసం పోరాడే వాళ్ళం. ఆంధ్రప్రదేశ్ కోసం అడ్వకేట్లు అంటే ఆషామాషి కాదు. ప్రొటెక్షన్ యాక్ట్ ప్రతి ఒక్కరికి కావాలి. ముఖ్యంగా కావాలంటే అభివృద్ధి కోసం పోరాడే వాళ్ళలో ముందు వరుసలో ఉండే వాళ్ళం మేము అడ్వకేట్లు. ఇది గమనించి మా మిత్రుల సలహాలు సూచనలు అన్నీ తీసుకొని మీరు అది అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేస్తే మీరు ఇంకా అంచెలంచెలుగా పెరుగుతారు. థ్యాంక్